హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. మాకైతే ఫామ్ నుంచి మామిడి పళ్ళు వచ్చేసాయి. ఇవైతే పండూరి మామిడి అండి, చాలా రేర్గా దొరుకుతాయి అన్నమాట. మనకి మార్కెట్లో కూడా అన్ని బంగినపల్లి ఇవి ఎక్కువ వేరే దొరుకుతాయి కదా. పండూరి మామిడి అనేది చాలా తక్కువ దొరుకుతాయి. అయితే ఇవి జ్యూసీగా చాలా బాగుంటాయి. అయితే ఇప్పుడు ఫామ్ నుంచి ఎక్కువ వచ్చేసినాయి కాబట్టి మనం ఎక్కువ తినలేము, ఎందుకంటే వెయిట్ వచ్చినట్టుగా ఉంటుంది. అందుకని నేనేం చేస్తున్నానంటే, ఇవి మా పెద్ద పాపకి ఇష్టం అనమాట. దీన్ని కప్లో వేసిస్తే బాగా ఇష్టంగా తింటుంది. అందుకని చెప్పి నేను ఏం చేస్తున్నానంటే, ఇవి బాగా కడిగేసి ముచ్చుకలు ఉంటాయి కదా, తీసేసిన తర్వాత వీటిని ఇట్లా మొత్తం జ్యూస్ అయితే తీసేస్తున్నానండి. సో మనం వీటిని ఇట్లా నీట్గా జ్యూస్ తీసి పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎన్ని రోజులైనా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, బాగుంటుంది. మీకు చూపిస్తాను నేను. ఇవి ఎక్కువ పీస్ ఉండదండి, కాయలు పీస్ ఉండదు కాబట్టి మనం ఇట్లా ఈజీగా తీసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు మనకి చాలా దొరుకుతాయి కొనుక్కుని తినడానికి, కానీ ఒక 1 మంత్లో ఇవి అయిపోతాయి కదా, అప్పుడు మనకి తినాలని ఎక్కువ అనిపిస్తుంది అనమాట. అప్పుడు తినడం కోసం అని చెప్పేసి నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఇంకా కామెంట్స్ వస్తాయి చూడండి, అన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెడుతుంది, ఫ్రిడ్జ్లో పెట్టినవి తినకూడదు. అసలు నేను తెలియక అడుగుతున్నానండి. ఆ మాట అనేవాళ్ళు ఎంతమంది ఫ్రిడ్జ్ వాడకుండా ఉన్నారు, వాళ్ళ డీప్ ఫ్రిడ్జ్లలో ఎన్ని ఐటమ్స్ లేకుండా ఉన్నాయి. మనం అట్లా అనుకుంటే ప్రతి ఒక్కదాన్ని మనం చేయలేమండి. కొన్ని మనం హెల్త్ కాన్షియస్ ఉండాలి. ఇట్లాంటి వాటికి మనం ఇంకా ఆల్టర్నేట్ ఏం చేయలేము. మాజాలు, పల్పి ఆరెంజ్లు ఇవన్నీ అయితే కొనుక్కుని తింటాం కదా, అదే తాగుతాము. మరి దానికన్నా ఇది బెటరే కదండి, ఇంకా హోమ్ మేడ్ మనం ఇంట్లో చేసుకున్నది. అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ రెగ్యులర్ ఇట్లానే చేస్తూ ఉంటాను. ఇంకోటి ఏంటంటే, మా తెలంగాణ స్పెషల్, మేము పూరీలోకి పానకం బాగా ఇష్టపడతామన్నమాట. ఈ సీజన్ అయిపోయిన తర్వాత కూడా నేను 1-2 సార్లు పూరీలు చేసేసి ఇది తీసుకుని తింటాను, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇదిగోండి ఎంత జ్యూసీ ఉంది చూడండి. పండూరి మందికి తెలుసండి మీలో. ఇదిగోండి ఇట్లా అయితే జ్యూస్ వచ్చింది కదా, దీన్ని ఇట్లా జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, మీ అందరికీ తెలిసే ఉంటాయి జిప్లాక్ బ్యాగ్స్, వాటిలో అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి ఇట్లా అయితే మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇదిగో పెట్టే చూపిస్తాం. ఇదిగోండి ఇట్లా స్టోర్ చేసుకొని పెట్టేసుకోండి, బాగుంటుంది. ఈ టిప్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.